తల్లి కొడుకుతో నెత్తిన జుట్టు అంతలా పెరిగింది, కాస్త ట్రిమ్ చేయించుకోరా అంటుంది. కొడుకు హబ్బా ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అమ్మా అంటాడు. తల్లి నీ ఫ్యాషన్ తగలెట్ట, ఇవాళ చెల్లి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి నువ్వు నచ్చావంట్రా దరిద్రుడా అంటుంది. భర్త ఏమాయ్ చెస్ బోర్డ్ మీద గడ్డెందుకు వేశావు? భార్య మీరే కదండి చెస్ బోర్డ్ మీద ఏనుగులు గుర్రాలు ఉన్నాయని చెప్పారు, వాటికి ఆకలి వేస్తుందని గడ్డి వేశా అంటుంది. భర్త ఓ మరి దాహం వేస్తుందేమో నీళ్లు పెట్టలేదా అని అడిగాడు. భార్య సారీ అండి మర్చిపోయా. కమలాకర్ ఏంటి ప్రతాప్ గారు ఈ నెలలో మీ సేల్స్ బాగా పెరిగినట్టున్నాయి అని అడిగాడు. ప్రతాప్ ఆషాఢం సందర్భంగా మహిళల కోసం సూపర్ ఆఫర్ పెట్టాం అన్నాడు. కమలాకర్ ఏంటా ఆఫర్ అని అడిగాడు. ఏ చీరైనా 2 నిమిషాల్లో సెలెక్ట్ చేసుకుంటే అది ఫ్రీ, లేకపోతే డబ్బులు చెల్లించి తీసుకెళ్లాలని పెట్టాం అని చెప్పాడు ప్రతాప్. అత్త కోడలి పిల్ల నేను సినిమాకు వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్త అని చెప్తుంది. కోడలు నేను వస్తా అత్తయ్య అంటుంది. అత్త ఎందుకే ఖర్చు దండగా, నేను వెళ్తున్నాగా, వచ్చి స్టోరీ మొత్తం చెప్తానులే, ఇదిగో వచ్చేటప్పటికి టిఫిన్ చేసి ఉంచు అంటుంది. కోడలు ఎందుకత్తయ్య తిండి దండగా, నేను తినేసి రుచి ఎలా ఉందో చెప్తాగా అంటుంది. భర్తతో కలిసి షాపింగ్ వెళ్తుండగా సర్లకు ఓ బోర్డు కనిపించింది. పట్టు చీర 50 రూపాయలు, కాటన్ చీర 30 రూపాయలు, సిల్క్ చీర 20 రూపాయలు. అది చూసిన వెంటనే సంతోషంతో బండిపై నుంచి దూకేసి వెంటనే భర్తతో ఏమండి అర్జెంటుగా నాకు 1000 రూపాయలు ఇవ్వండి, నేను వెళ్ళి 10 పట్టు చీరలు, 10 కాటన్ చీరలు, 10 సిల్క్ చీరలు కొని తెచ్చుకుంటాను. భర్త ఆ బోర్డు సరిగ్గా చూడవే, అది ఇస్త్రీ షాపు అంటాడు.